షాలోమ్, యేసుక్రీస్తు సమాధానం. నా ప్రియ వీక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ మేల్కొల్పు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా ఆత్మీయ నేత్రాలను విప్పండి ప్రభా. నీ దాసుని మీ ఆత్మ అభిషేకంతో అభిషేకించి మీ వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రభా ప్రకటించడానికి నీ కృప, నీ శక్తి దయచేయమని నీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను నేను తెచ్చుకుంటూ మిమ్మల్ని అత్యున్నతముగా హెచ్చిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సిలువ అనేది లాస్ట్ వీక్ మనం చూసాం. ఈ సిలువ అనేది యేసుక్రీస్తును బట్టే దానికి ఆ యొక్క గొప్ప విలువ లభించినట్లు మనం చూస్తాం. ఆయన మరణం, ఆయన యొక్క సిలువలో ఆయన ఇచ్చిన ఆ యొక్క సందేశాలు టోటల్గా ఆ యొక్క సిలువను, దాని చరిత్రను మార్చినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత క్రైస్తవులు, క్రీస్తును వెంబడించే వారికి ఈ సిలువ ఒక సింబల్గా మారిపోయింది. ఒకవేళ చెప్పాలంటే దాదాపుగా 2వ శతాబ్దం వరకు క్రైస్తవులకు ఈ సిలువ అది వారి యొక్క సింబల్, వాళ్ళ గుర్తుగా కాదు. వారికి ఫిష్ అనేది, అంటే చేప గుర్తుగా ఉండేది. ఈ యొక్క ఫిష్ అనేది గ్రీకు భాషలో ఇక్తూస్ అంటారు. ఇక్తూస్. ఈ ఇక్తూస్ అనే ఈ మాటలో గ్రీక్ యొక్క పదానికి అక్రాస్టిక్ వర్డ్స్ మనం గనక దాన్ని ఆలోచన చేస్తే ఈ విధంగా మనం చూస్తాం. మనం ఐసుస్, క్రిస్టాస్, థియోస్, హ్యూస్ అండ్ సోటేర్. అదే పేతురు చెప్పిన ఆ శ్రేష్టమైన మాట ఏమంటాడంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఈ యొక్క శ్రేష్టమైన డాక్ట్రినల్ స్టేట్మెంట్, దీని మీద ఆ యొక్క క్రీస్తు యొక్క సంఘము కట్టబడినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత 2వ శతాబ్దంలో ఈ సిలువ అనేది క్రైస్తవులకు ఒక గుర్తుగా చలామణిలోనికి వచ్చింది, గుర్తింపుగా వచ్చింది. ఒకవేళ నేను చెప్పాలంటే ఈ సిలువ గుర్తు నాకు చాలా ఇష్టం. ఈ సిలువకు నేను ఒక పేరు పెట్టాను, క్రాస్. దీనికి అక్రాస్టిక్ వర్డ్స్ ఇక్తూస్ ఏ విధంగా ఉందో క్రాస్కి ఆ విధంగా నేను దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క మాటలు నేను మీతో చెప్తాను. CROSS, క్రాస్. క్రైస్ట్ రిడీమింగ్ ఆపరేషన్ సిన్నర్స్ సాల్వేషన్. మనం అప్పుడప్పుడు అంటుంటాం ఆపరేషన్ బ్లూ స్టార్ అని, ఆపరేషన్ డెజర్ట్ అని, యుద్ధంలో దానిలో పేర్లు పెడుతున్నాం. అంటే ఆ యొక్క స్ట్రాటజీని వాళ్ళు ఆ విధంగా పేరు పెడతారు. నేను క్రాస్ ఏమన్నానంటే క్రైస్ట్ రిడీమింగ్ ఆపరేషన్ సిన్నర్స్ సాల్వేషన్. అంటే యేసుక్రీస్తు యొక్క విమోచన కొరకైన ఆ యొక్క వ్యూహము లేక ప్రణాళిక, విశ్వాసికి రక్షణ. ఈ రెండు నాకు చాలా ఇష్టం. నాకు అందుకే మా చర్చ్ మీద ఈ 2 గుర్తులు పెట్టాను నేను. ఐ లవ్ దట్ సింబల్. క్రాస్, క్రైస్ట్ ద రిడీమింగ్ ఆపరేషన్ అండ్ సిన్నర్స్ అ సాల్వేషన్. అండ్ ఇక్తూస్ ఆ యొక్క చేప గుర్తు. ఐసుస్, క్రిస్టాస్, థియోస్, హ్యూస్, సోటేర్. ఆ యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ 2ను, వన్ ఈజ్ డాక్ట్రినల్ స్టేట్మెంట్, సిద్ధాంతపరమైన ఈ యొక్క స్టేట్మెంట్. 2వది మిషన్ ఆర్ ఆపరేషనల్ స్ట్రాటజీ, కార్యాచరణలో పెట్టడానికి కావలసిన ఆ యొక్క ప్రణాళిక. ఈ 2 క్రైస్తవులకు ఒక శ్రేష్టమైన దీవెనగా మారిపోయింది. ఆ యేసుక్రీస్తు ఈ సిలువను కూర్చి తాను మనతో అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. ఈ దినం ఆ యొక్క సిలువను గురించి మనం ఆలోచన చేస్తుంటే, ఈ సిలువలు పెట్టుకున్న వారంతా క్రైస్తవులు కారు బాబు. సిలువను పెట్టుకున్న వారు క్రైస్తవులు కారు. కానీ ఆ సిలువలో వ్రేలాడిన ఆ యేసుక్రీస్తు, ఆ విమోచన కొరకు ఆయన చేసిన ఆ యొక్క ప్రణాళికను హత్తుకున్న వారు మాత్రమే క్రైస్తవులని మనము
చూసాము. అది పదే పదే నేను చెప్పటానికి ఎంతో ఆనందపడుతున్నాను. ఒకవేళ ఈ యొక్క కాయిన్కు ఏ విధంగా రెండు సైడ్స్ ఉంటాయో, హెడ్ అండ్ టెయిల్ అంటామో, ఈ యొక్క క్రైస్తవ జీవితానికి కూడా రెండు కోణాలు ఉన్నాయని ఈ దినము మనం నేర్చుకోవాలి. ఈ రెండు సైడ్స్ ఏదయ్యా బాబు అంటే, ఒకవైపు రక్షణ, ఇంకొక వైపు శిక్షణ, ట్రైనింగ్. ఒకవైపు యేసుక్రీస్తు తాను సిలువలో మన కొరకు చేసిన రక్షణ ప్రణాళికను ఉచితంగా, అది దేవుని యొక్క కృపావరంగా మనకు వితౌట్ ఎనీ కాస్ట్ ఫ్రీగా మనకిచ్చాడు. రెండవ వైపు ఆయన రక్షించబడిన వారికి, అవిశ్వాసులకు శిక్షణ ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ శిక్షణ ఎందుకయ్యా బాబు అంటే, ఆ సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మార్చబడటానికి, అదే క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లోకానికి రావటానికి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ జీసస్, దట్స్ ద మిషన్ ఆఫ్ జీసస్. ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి. ఆ ప్రణాళిక శిక్షణ, దట్ ఈస్ ద ట్రైనింగ్. దాన్ని ఒకవేళ చెప్పాలంటే శిష్యత్వము అన్నారు. అపోస్తల కార్యం 11:26 మనం చూస్తాము. అంత్యోకయలో మొట్టమొదటిసారి ఈ ప్రపంచ చరిత్రలోనే క్రైస్తవులు అనే మాట ఎవరి కొరకు వాడబడింది అంటే, అక్కడ ఆ యొక్క అంత్యోకయలో ఉన్న క్రీస్తు శిష్యులకు, అంటే యేసుక్రీస్తును వెంబడిస్తూ, యేసుక్రీస్తు యొద్ద నేర్చుకుంటూ, యేసుక్రీస్తు వలె మార్చబడటానికి పరిగెత్తుతున్న ఆ యొక్క శిష్యులను క్రైస్తవులు అన్నారు. ఎవరైతే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడటానికి క్రీస్తును వెంబడిస్తున్నారో వారు నిజమైన క్రైస్తవులు. ఈ శిష్యత్వాన్ని గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన సహోదరుడా, రక్షణ అనేది ఉచితమే, నిజమే. ఇట్స్ అ ఫ్రీ, నో కాస్ట్. కానీ యేసుక్రీస్తు దాని కొరకు ఆ సిలువలో గొప్ప విలువ చెల్లించాడు. హీ పేడ్ దట్ కొలాసల్ ప్రైస్ ఆన్ ద క్రాస్. తన ప్రాణాన్ని దాని కొరకు త్యాగం చేశాడు, కానీ మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఆ యొక్క రక్షణను పొందిన ఆ ప్రజలు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ ప్రజలను యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. ఈ దినము మన యొక్క వాక్య భాగాన్ని కొరకు మత్తయి సువార్త 11:28, 29, 30. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ యొక్క ప్యాసేజ్లో మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇది ఏ విధంగా అయితే నేను ఆ యొక్క కాయిన్కు రెండు సైడ్స్ అని చెప్పానో, క్రైస్తవ జీవితానికి రెండు కోణాలు. ఒకటి రక్షణ, రెండవది శిక్షణ. ఈ ప్యాసేజ్లో ఆ రక్షణను గురించి, ఆ తర్వాత శిక్షణ, ట్రైనింగ్ను గురించి మాట్లాడుతున్నాడు, శిష్యత్వాన్ని గురించి. ఇక్కడ మనం రెండు ఇన్విటేషన్స్ అక్కడ మనం చూస్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న ఆ యొక్క సమస్తజులు, అంటే పాపం అనే భారం చేత నలిగిపోతున్న వారు, ఆ యొక్క పాపం యొక్క గిల్ట్ అనేది వారిని కృంగదీస్తున్న వారిని ఆయన ఏమంటున్నారంటే, కమ్, నా ఎదుకు రండి, నా ఎదుకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇది యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ. అంటే ఆ పాప భారము నుండి విమోచన, పాప క్షమాపణ, ఆ రక్షణ ఉచితంగా ఇస్తాడు. ఆ తరువాత ఆ యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? అంటే ఇది ఈ మొట్టమొదటి దాన్ని నేను ఏమంటానంటే, ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. ఇది సాధారణమైన జనరల్ ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ, కులము మతము అనే భేదం లేకుండా, జాతి భాష అనే భేదం లేకుండా, ఎంత పాపిగా ఉన్నా, ఎంత నేరస్తుడవైనా యేసుక్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన నీకు విశ్రాంతిని ఉచితంగా ఇస్తాడు. అందరూ ఆహ్వానితులే, ద హోల్ వరల్డ్. యేసుక్రీస్తు ఆయన పక్షపాతి కాదు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. యేసుక్రీస్తును సర్వలోకాన్ని ప్రేమించి ఆయన ఇచ్చాడు. హీ లవ్స్ యూ అండ్ మీ. ఆయనలో స్వార్థం అనేది లేదు. దిస్ ఇస్ ద జనరల్ ఇన్విటేషన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఆహ్వానాన్ని ఇచ్చాడు. దాన్ని ఎవరైతే అంగీకరిస్తారో,
ఎవరైతే దాన్ని మన్నన చేస్తారో, ద ఒబీడియన్స్ బ్రింగ్స్ ద బ్లెస్సింగ్స్. ఒబీడియన్స్ బ్రింగ్స్ ద బ్లెస్సింగ్స్. ఆ యొక్క ఆశీర్వాదం ఏమంటే విశ్రాంతి, విశ్రాంతి, రెస్ట్, పాపక్షమాపణ, సమాధానం హృదయంలో, చెప్పశక్యం కాని ఆనందాన్ని దేవుడు మనకిస్తాడని ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క రక్షణ అందుకున్నారో వారిని తిరిగి ఆహ్వానిస్తున్నాడు. కమ్, మొట్టమొదటి కమ్ టు బి సేవ్డ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. రండి, విశ్రాంతిని నేను ఇస్తాను, విలువ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండవది, కమ్ ఆఫ్టర్ మీ, నా వెంట రండి, నన్ను వెంబడించడానికి రండి, నా శిష్యులుగా ఉండటానికి రండి, ఈ యొక్క శిక్షణ పొందటానికి రండి. దిస్ ఇస్ ద కాస్ట్లీ అఫేర్. బాబు, క్రిస్టియానిటీ అంటే చాలా మంది చులకనగా చూస్తుంటారు. నో నో నో, ఇట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ రిలీజన్. ఒకరు చెప్పాలంటే ఇది విలువలతో కూడిన మతం, ఇది విలువ చెల్లించాల్సిన మతం. ఇది అనేకులు అనేక రకాలుగా డబ్బిచ్చి మా ప్రజలను మత మార్పిడి చేస్తా ఉన్నారు, లేకపోతే ఇంకా ఏదో ఒత్తిడి పెట్టి, లేక లాలూచి పరిచి. నో మై ఫ్రెండ్స్, జీసస్ గేవ్ ద కండిషన్స్. దానికి కావలసిన షరతులను, దానికి కావలసిన నిబంధనలు, నియమాలను ఆయన చూపించాడు. ఆయన రక్షించబడ్డవారు ఏ విధంగా యేసుక్రీస్తును వెంబడించాలో ఆయన చూపిస్తూ వచ్చాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఇది నేను మాట్లాడేదేమంటే, యేసుక్రీస్తు తనను వెంబడించే వారికి కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టాడు, కొన్ని షరతులు పెట్టాడు. అవి ఎప్పుడు దాచిపెట్టుకోలేదు ఆయన, లేక ఆయన మోసంతో ఆయనను అందరినీ ఆహ్వానించడం లేదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిసెప్షన్ ఇన్ ద వరల్డ్. లోకంలో అనేక రకాలైన ఆ యొక్క మోసం ఉంది. ఇటీవల న్యూస్ పేపర్ చదువుతున్నాను, ఇది డెక్కన్ క్రానికల్. దిస్ ఇస్ ద డెక్కన్ క్రానికల్ యాడ్. DC గోల్డ్ హంగామా అనే ఈ యొక్క యాడ్ ఉంది. కెన్ యూ సీ దిస్ యాడ్? దీంట్లో ఏమంటాడంటే, షాప్ నౌ అండ్ విన్ 1 kg గోల్డ్. ఇప్పుడు మీరు ఆ యొక్క షాప్లోనికి వచ్చి ఏదో కొనండి, కొన్న తర్వాత 1 కిలో బంగారాన్ని గెలుపొందండి. వావ్, ఎవరికి వద్దంటారు బంగారం? బట్ ఇంత పెద్ద అక్షరాలతో ఇవన్నీ పెట్టాడు. కానీ ఇక్కడ మీకు అందరికీ కనిపించదు, అన్లెస్ యూ సీ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమన్నాడంటే, కండిషన్స్ అప్లై. అంటే నువ్వు ఇవన్నీ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు, బాబు నాకు 1 kg గోల్డ్ ఇవ్వమంటే కండిషన్స్ పెడతాడు. అండ్ దేర్ ఇస్ అనదర్ యాడ్ హియర్. స్వైప్ ఇన్, డ్రైవ్ అవుట్ అని ఒక కార్, ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు బాబు. జస్ట్ నీ కార్డును స్వైప్ చేసి ఏ మాత్రము ఇంట్రెస్ట్ లేకుండా కార్ను ఇంటికి తీసుకెళ్ళు. నా దేర్ ఇస్ సంథింగ్ ఇక్కడ చిన్నగా చదవటానికి కూడా కష్టమయ్యేలాగున, గుర్తుపట్టకుండా ఇక్కడ ఏమంటాడు తెలుసా? కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై అంటే ఆ యొక్క నిబంధనలు, ఆ యొక్క షరతులు నువ్వు పూర్తి చేయాలి. దే అనౌన్స్, దే గివ్ ద ఫ్లవరీ సైడ్ ఆఫ్ ఇట్. అంటే శ్రేష్టమైన వాటిని అన్నిటి ముందు చూపిస్తారు, కన్నులకింపైన వాటిని చూపిస్తారు, కానీ క్రింద కండిషన్స్ అప్లై. కంట్రీ క్లబ్ వారు ఫోన్ చేశారు నాకు, సార్ మీ యొక్క సెల్ నంబర్ మేము సెలెక్ట్ చేసుకున్నాం, నువ్వు ఫ్రీగా 4 దినాలు 3 రాత్రులు 5-star హోటల్లో ఎక్కడైనా ఈ యొక్క దేశంలో మీరు ఫ్రీగా ఉండొచ్చు, మీరు వచ్చి ఈ యొక్క గిఫ్ట్ మీరు తీసుకొని వెళ్ళాలి. మోసం. కండిషన్స్ అప్లై. అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే నేను వెళ్ళలేదనుకోండి, అవన్నీ నేను నమ్మను. వెళ్ళారనుకోండి, ఏం చేస్తారంటే ఆ క్లబ్లో మెంబర్ కావాలి, ఇన్ని వేలు కట్టాలి, ఇవన్నీ కండిషన్స్. బట్ మై ఫ్రెండ్, జీసస్ ఆయన మోసగాడు కాదు. ఆయన మొట్టమొదలే చెప్తున్నాడు, బాబు నువ్వు వెంబడించాలంటే ఈ కండిషన్స్ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కండిషన్స్ 14వ అధ్యాయంలో, లూకాసు సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన కండిషన్స్ ఇక్కడ 25వ వచనం నుంచి చదువుతున్నాను నేను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. కండిషన్, షరతులు, నిబంధనలు, నియమాలు.
ఇంకా ఏమంటే, మరి ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. 33వ వచనంలో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు, నా శిష్యుడు కానేరడు. ఈజ్ అ కండిషన్స్ ఆయన చెబుతున్నాడు. 9వ అధ్యాయంలో లూకాసు వార్తలో 23వ వచనంలో, 9వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవ్రీడే హీ హాస్ టు క్యారీ ద క్రాస్. ఆ సిలువను మోసుకోవాలి బాబు. ఎందుకు ఆ సిలువను మోసుకోవాలంటే దట్ ఈస్ అ కండిషన్. దట్స్ అ కండిషన్. అది ఒక షరతు, దేవుడి పెట్టిన షరతు అది. ఆదివారం కాదు బాబు, పండుగలకు కాదు బాబు, అపార్థం చేసుకోవద్దు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు క్యారీ ద క్రాస్. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. నిన్ను ఉపేక్షించుకోవాలి. అదర్వైజ్ యూ కెనాట్ బి డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శిష్యుడుగా ఉండటానికి వీలేదు. ఈ దినాల్లో ఈ ప్రియమైన సందేశాన్ని దేవాది దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా అర్థమయ్యే భాషలో ఆ శిక్షణను గురించి, ఆ శిష్యత్వాన్ని గురించి చెప్పాడో, ఆ బోధను ఈ దినాల్లో డైల్యూట్ చేస్తా ఉన్నారు. ఆ బోధను కలిపి చెరిపి స్వార్థం కొరకు వాడుకుంటున్నారు. ప్రజలను ఆకర్షించుకోవటానికి యేసుక్రీస్తును అంగీకరించు, ఈ సంఘానికి వస్తే నీకు అన్నీ మంచిగా అవుతాయి, అన్ని క్షేమం కలుగుతాయి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు, సంతానం లేని వారికి సంతానం, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం, రకరకాలైన ప్రామిసెస్. బట్ మై గాడ్ నెవర్ సెడ్ ఆఫ్ సచ్ థింగ్స్ ఎనీవేర్ ఇన్ ద బైబిల్. అటువంటివేవి ఈ యొక్క బైబిల్లో చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఎదుకొచ్చి ఆ సిలువను హత్తుకున్న వారికి రక్షణ ఉచితంగా ఇస్తానన్నాడు. ఆయన పాప క్షమాపణ ఇస్తానన్నాడు, విమోచన ఇస్తానన్నాడు, పరలోకాన్ని గ్యారంటీగా చెప్పాడు. కానీ క్షేమాన్ని గురించి మాట్లాడలేదు. ఈ సిలువను గురించి బాబు మాట్లాడడమే విడిచిపెట్టండి, దాన్ని ఎవరికి బోధించరు. అందుకే ఈ దినాల్లో ఈ క్రైస్తవ్యం అనేది మన దేశంలో చిన్న చూపు చూస్తున్నారు. యేసుక్రీస్తును వెంబడిస్తావా? యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఆ సిలువ అంటే క్యారింగ్ యువర్ ఓన్ డెత్ వారెంట్. నీ మరణ శాసనాన్ని చేతిలో పట్టుకొని క్రీస్తును వెంబడించాలి, విలువ చెల్లించాలి. ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్లో, మనం చదివిన ప్యాసేజ్లో క్రైస్ట్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలను గురించి మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, భార్య, ఆ తర్వాత తను తాను ఉపేక్షించుకోవాలి, ఆ సిలువను ఎత్తుకోవాలి. There are 4 things he is speaking. Human relationships, మానవ సంబంధ బాంధవ్యాలను గురించి మాట్లాడుతున్నాడు. రెండవది పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతమైన ఆ యొక్క సంబంధాల గురించి. అంటే తన ప్రాణమును సహా ద్వేషించకపోతే. ఇక ఆ తర్వాత మూడవది పొసెషనల్ రిలేషన్షిప్స్, ఈ లోక సంబంధమైన మెటీరియలిస్టిక్. అది ఇంట్లో అంటావా, ఆస్తి అంటావా, నీ ఉద్యోగం అంటావా, నీ బిజినెస్ అంటావా, నీ కలిగింది ఏదైనా సరే, మేబీ యువర్ రెప్యుటేషన్, దాని గురించి మాట్లాడుతున్నాడు. నాలుగవది, హీస్ టాకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్ విత్ క్రాస్. తన సిలువను హీస్ చేంజింగ్ ఫ్రమ్ హిస్ క్రాస్ టు అవర్ క్రాస్. ఆయన సిలువ కాదు, మన సిలువను మనం ఎత్తుకొని నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దిస్ ఇస్ ద కండిషన్. సాల్వేషన్ ఇస్ ఫ్రీ. రక్షణ ఉచితంగా. ఎందుకంటే ఆ క్రీస్తు నీ కొరకు నా కొరకు విలువ చెల్లించాడు. శిక్షణ, డిసైపుల్షిప్ ఇస్ కాస్ట్లీ. విలువ చెల్లించాలి, విలువ చెల్లించాలి. ఈ శిష్యత్వం అంటే క్రీస్తును వెంబడించాలి. క్రైస్ట్ మస్ట్ కమ్ ఫస్ట్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో క్రీస్తు మొట్టమొదటి వాడుగా ఉండాలి అన్ని విషయాల్లో.
ఇప్పుడు చెప్పబడిన 4 ఆ సంబంధాలలో క్రీస్తు మొదటివాడుగా ఉంటే తప్ప. అండ్ హిస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ వెరీ క్లియర్, స్పష్టంగా ఉన్నాయి. మోసకరమైన ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్లో ఇచ్చినట్లు. ఫస్ట్ హీ స్పెల్డ్ అవుట్ ద కండిషన్స్. మొట్టమొదటి చెప్పలేదు ఇదిగో కమ్ టేక్ 1 kg గోల్డ్ అని చెప్పలేదు ఆయన. అనేక మంది బోధకులు బోధిస్తున్నట్లు నీకు ఆరోగ్యము, నీకు సంతానము దేవుడు చెప్పలేదు బాబు, చెప్పలేదు. కానీ దేవుడు చెప్పిందల్లా సిలువను మోసుకోవాలి. ఈ 4 సంబంధాలైన ఈ బాంధవ్యాలను ప్రక్కకు పెట్టాలి. దాట్ ఈస్ ద కాస్ట్ వీ హ్యావ్ టు పే. 9వ అధ్యాయం 23వ వచనంలో ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల, ఇవన్నిట్లో అంటాడు. ఇట్స్ నాట్ అ కంపల్షన్, బలవంతంగా ఒత్తిడి చేత నువ్వు తప్పగా చేయాలి లేకపోతే కాదు బాబు. Do you want to have the blessings? Come to Jesus. Follow him. What is this cross? తన సిలువను ప్రతిదినం ఎత్తుకోవాలి. What is this cross is all about? యేసుక్రీస్తు చెప్పిన ఈ కండిషన్స్ అన్ని పెట్టాడు. ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు అందరిలాగా. అంటే మనం చాలా మంది నిజంగా ఈ క్రైస్తవ్యాన్ని కొంచెమే అర్థం చేసుకున్నాం బాబు. నేను నిజంగా చెప్పాలంటే 45 సంవత్సరాలు అయిపోయింది, పరిచర్యలు 36 సంవత్సరాలు. కొద్దిగా అర్థం చేసుకుంటున్నాను. దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు బాబు. ఈ క్రైస్తవ్యం అనేది అర్థం చేసుకోం మనం. ఈ శిష్యత్వాన్ని, దీని విలువలు మనం అర్థం చేసుకోం మనం. దేవుడు ఇంటర్వ్యూ తీసుకుంటాడు, తెలుసా నీకు? అది బైబిల్లో ఉంది ఆ విషయాలు. ఎవరినంటే వాడిని ఎంటరానిచ్చేవాడు కాదు దేవుడు. నీ ఇష్టం వచ్చినట్లు దేవుణ్ణి వెంబడించడానికి వీల్లేదు. ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క నియమాలు, ఆయన యొక్క నిబంధనలు, ఆయన యొక్క కండిషన్స్, టర్మ్స్. ఇఫ్ యు ఆర్ అగ్రీ, కమ్. క్లుప్తంగా వెరీ ఫాస్ట్ విల్ సీ హౌ గాడ్ ఈస్ టేకింగ్ ద ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ అనేది ఒక్కటి మనం చూసేసి ఈ దినము ముగించుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ 57వ వచనంలో నుంచి ఆఖరి వరకు 3 రకాలైన ప్రజలు యేసుక్రీస్తును వెంబడించడానికి లేక ఆయన వారితో ఈ విధంగా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాడు. మొట్టమొదటి వాడు ఆయన వెంబడించడానికి వచ్చాడు. ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానంటే ఆయన ఏమన్నాడో తెలుసా? బాబు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుకోవడానికి ఏమాత్రం స్థలం లేదు. అంటే ఈ మాట చెప్పగానే వాడు వెళ్ళిపోయాడు. వాట్ జీసస్ వాంటెడ్ టు టెల్ హిమ్, బాబు ఈ లోకంలో ఉన్న సెక్యూరిటీ లేదు నా దగ్గర. నా లోకం పరలోకం. ఈ లోకంలో నన్ను వెంబడించాలంటే డు యు వాంట్ టు కమ్? ఇన్ స్పైట్ ఆఫ్ నో సెక్యూరిటీ వెళ్ళిపోయాడు. రెండవ వానితో ఈ మాట మాట్లాడుతున్నాడు. మరి ఒకరిని 59వ వచనంలో మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని నిమ్ము, నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. ఒకడేమంటున్నాడంటే, అయ్యా నేను వస్తాను కానీ నా తండ్రి చనిపోయాడు, తండ్రిని పాతిపెట్టి వస్తాను. ఇట్స్ అ వెరీ కామన్ అండ్ సెన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? ఇక్కడ ఈస్ టేకింగ్ ద ఇంటర్వ్యూ. ఇట్ ఈస్ నాట్ అంటే యేసుక్రీస్తు తల్లిదండ్రులను ద్వేషించమని చెప్పలేదు, కానీ ఆయన ఆ యొక్క పరీక్ష తీసుకుంటున్నాడు. ఆయన హీస్ టాకింగ్ అబౌట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. ఈ యొక్క ప్రజల తల్లిదండ్రుల పట్ల, కుటుంబాల పట్ల వారికి ఉన్న ఆలోచనలను ఆయన పరీక్ష చేస్తున్నాడు. అండ్ ద లాస్ట్ వన్ ఇంకా ఆ తర్వాత మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడిగెను. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు సే, ఈ మూడవ వ్యక్తితో మాట్లాడుతున్నాడు.
మొట్టమొదటి వ్యక్తితో సెక్యూరిటీని గురించి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. రెండవ వ్యక్తితో ఈ సెంటిమెంట్స్, మూడవ వ్యక్తి సబ్స్టెన్సెస్. దేని మీద ఆధారపడ్డావు? నాగటి మీద చేయి వేసి, అంటే ఆ నాగటి నీ ఉద్యోగము. ఆయన ఏమంటున్నాడంటే నేను ఇంటికి వెళ్ళి సెలవు తీసుకొని వస్తా. నో. ఒకవేళ ఇంటికి వెళితే తల్లి అంటది, బాబు నాకున్న ఆధారం అంతా నీవేరా బాబు, నీవు సంపాదిస్తే నేను బ్రతుకుతాను బాబు, నువ్వు వెళ్తే ఎట్లా? దాట్స్ వాట్ గాడ్ వాంట్స్. చక్కని ఉదాహరణ ఎలీషా విషయంలో మనం ఒకవేళ జాగ్రత్తగా గమనిస్తే, మొదటి రాజులు 19వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎలీషాను తనను వెంబడించడానికి శిష్యుడుగా చేయటానికి వచ్చినప్పుడు ఆయన 12 అరకల ఎద్దుల చేత దున్నుతూ ఉన్నాడు. 12వ అరకలో ఆ ఎలీషా ఉన్నాడు. ఆయన తన దుప్పటి వేశాడు ఏలియా. దట్ మీన్స్ కమ్ అండ్ ఫాలో మీ. ఏం చేశాడో తెలుసా ఎలీషా? తన ఇంటికి వెళ్ళాడు. ఆ యొక్క జత ఎద్దులను చంపేశాడు. ఆ యొక్క అరకను లేక ఆ యొక్క ఎద్దులకు కట్టే ఆ యొక్క కాడి లేకపోతే ఆ యొక్క నాగలి ఇరగొట్టేసి దాని చేత ఆ యొక్క పశువును ఉడకబెట్టాడు. అంటే వాట్ ఇట్ గివ్స్ us the meaning is you have to forget about your job. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? అయ్యా అతిశయపడుతున్నాను అనుకోవద్దండి. 98వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు నన్ను సేవా పరిచర్య కొరకు, ఫుల్ టైం మినిస్ట్రీ కొరకు పిలిచాడు. 24 సంవత్సరాలు ఇంజనీర్గా మంచి హోదాలో సెక్యూర్డ్ పొజిషన్లో గవర్నమెంట్లో పనిచేస్తున్న సమయంలో పిలిచాడు. యు నో వాట్ ఐ డిడ్? అతిశయానికి కాదు బాబు. ద ఫస్ట్ ఐ డెస్ట్రాయిడ్ ఆల్ మై సర్టిఫికెట్స్. నా సర్టిఫికెట్స్ అన్నీ నేను వాటిని నాశనం చేస్తాను. కారణం ఏమంటే, ప్రభువా ఒకవేళ ఏదైనా నాకు కష్టం కలిగితే ఆ సర్టిఫికెట్లు పట్టుకొని ఇంకొక ఉద్యోగానికి వెళ్తానేమో ప్రభువా, నాకు అది దూరం కావాలి. గొప్పతనం అని కాదు. ఐఎమ్ లెర్నింగ్ దిస్ వర్డ్. ఇంటర్వ్యూ. ఎవడైనాను ఆయన వెంబడించకూడదే. బాబు యేసుక్రీస్తుని వెంబడించాలంటే మామూలు విషయం కాదు. క్రైస్తవ్యం అంటే మామూలు విషయం కాదు. వస్తావా యేసయ్య దగ్గరికి? కమ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఆయన ఎదుకు వస్తే, ఆయన సిలువను హత్తుకుంటే పాప క్షమాపణ, విమోచన, రక్షణ, విశ్రాంతినిస్తాడు. అటువంటి వారిని ఏమంటున్నట్టే, కమ్ ఆఫ్టర్ మీ, నన్ను వెంబడించు, యూ విల్ ఫైండ్ రెస్ట్. నీకు ఆ విశ్రాంతి దొరుకుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో విల్ కంటిన్యూ దిస్. ఒకవేళ ఇంకా ప్రభు యుద్ధకు రాలేదా, ఈ దినం ప్రభు యుద్ధకు రావటానికి ఆహ్వానాన్ని అందుకో. దేవుడిని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత ప్రేమ గల దేవుడవు నాయన, ఎంత దయగల దేవుడవు ప్రభువా. యేసయ్యా నీ యొద్దకు వచ్చు వారిని నాయన ఎంత మాత్రం త్రోసివేయనున్నావు. నీవు విశ్రాంతినిచ్చే దేవుడు. వెంబడించేవారుగా మమ్మల్ని సిద్ధపరచుమని, నీ శిష్యులుగా సిద్ధపరచుమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. విల్ సీ యూ నెక్స్ట్ టైం. ఈ మా మేలు కొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. డైలీ డిలైట్స్ త్రిమాస డివోషనల్ బుక్ చిన్న బిడ్డలకు, యవ్వనులకు ఆత్మీయ జీవితాన్ని సమృద్ధిగా జీవించటానికి రూపించబడిన పుస్తకం. నేడే పొందండి, మాకు వ్రాయండి. దిస్ ఇస్ డారెన్స్ డైలీ డిలైట్ అండ్ మైన్. మీకెందుకు కాకూడదు? మా సెల్ నంబర్ 9440022977 మరియు 9441474949. మా ల్యాండ్ లైన్ నంబర్స్ 04024001605 మరియు 24001609. మా ఇమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి. ఆశీర్వాదింపబడండి.
మేల్కొలుపు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను, ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు. కాబట్టి దీన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించగలరు.